హలో 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 అన్న ఎమ్మెల్యే గారు ఉండరా? మీరెవరు? మహేశ్వర్ రెడ్డి గారా? నేను వాహిని టీవీ నుంచి నరేష్ మాట్లాడుతున్నా, జర్నలిస్ట్. ఎక్కడి నుంచి? వాహిని టీవీ నుంచి జర్నలిస్ట్ నరేష్ అన్న. చెప్పండి. మహేష్ అన్న గారు మాట్లాడేది? అవును అన్న, బీజేపీ చేసినటువంటి ధర్నా కాడ మీ దగ్గరకు వచ్చి ఇంటర్వ్యూ చేసినాం మిమ్మల్ని. ఆ రోజు ఏం చెప్పారంటే, ఇప్పుడు రైతులు చూస్తారు వేల మంది లైవ్లా. నేను ఢిల్లీలో ఇక్కడ పార్లమెంట్ దగ్గర ఉన్నాను. కెన్ యూ కాల్ మీ ఆఫ్టర్ 10 minutes ప్లీజ్? 10 నిమిషాలు చేస్తాను ప్లీజ్. రైతులు అయితే ఒక మాట అడుగుతారు మిమ్మల్ని, ఒకటి. చెప్పండి ఏం చెప్పాలి? ఏం లేదు, మీరు ధర్నా చేపట్టినరు, ఒక్కరోజు చేసిండ్రు, తర్వాత మళ్ళా మాఫియా అయ్యేదాకా పోరాటం చేస్తా అన్నారు. రేవంత్ రెడ్డి ఏమో మొత్తం అయిపోయింది 100% అంటాడు. ఈ 2 లక్షల కంటే పైన భరోసా ఇస్తారా? అట్లే అసెంబ్లీ ఉంది ఇప్పుడు 9వ తారీఖు, దాంట్లో మీరు లేవనెత్తుతారా అనేది అడుగుతారు రైతులు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా రైతులనే కాదు యావత్ రాష్ట్రంలో ఉన్న ప్రజానికాన్ని మోసం చేసింది అనేది చాలా స్పష్టంగా అవపడుతుంది. దానికోసమే ఈ సంవత్సరం పూర్తయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ సంవత్సరం హాలిడే పీరియడ్ ఇచ్చినటువంటి ప్రజలు గాని మేము గాని ఈ 1 year తర్వాత ఇప్పుడు రేపు 7వ తారీఖు రోజు భారతీయ జనతా పార్టీ ఒక బహిరంగ సభ పెట్టబోతున్నది. దాని తర్వాత కూడా ఈ రైతుల మీదే కాదు ఈ రాష్ట్రంలో అన్ని అంశాలు ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చారో అన్ని అంశాల మీద వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదని ఆ హామీలు నెరవేర్చే వరకు భారతీయ జనతా పార్టీ సుదీర్ఘంగా పోరాటం చేస్తుంది. ప్రజల పక్షాన్ని నిలబడుతుంది, రైతుల పక్షాన్ని నిలబడుతుంది. మేము చాలా అంశాలలో ఆ రోజు మేము రైతుల అంశంలో 24 గంటలకు పెట్టినటువంటి దీక్ష, ఎమ్మెల్యేలు ఎంపీలు అందరం కలిసి పెట్టినటువంటి దీక్ష, దాని తర్వాత హైదరాబాద్ మీద పెట్టినటువంటి దీక్ష కానివ్వండి, తర్వాత సబ్సిక్వెంట్ లో మేము అసెంబ్లీలో మాట్లాడుతున్నటువంటి అంశాలు కానీ ఇప్పుడు రేపు జరగబోయే అసెంబ్లీలో కూడా ఈ అంశాలను లేవనెత్తడమే కాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరంలో పూర్తిగా వైఫల్యం చెందినటువంటి అన్ని అంశాల మీద భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా పోరాటం చేస్తుంది. ప్రజల పక్షాన్ని నిలబడుతుంది, ప్రజాపక్షాన్ని మేము పోరాటం చేస్తాం. నిర్మల్ నుంచి రైతులు ఫోన్ చేశారన్న, ఇప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే ఒక్కరోజే చేసిండు మా అన్న దీక్ష, మళ్ళీ పట్టించుకుంటలేడు అని అంటారు. డైరెక్ట్ రైతులు చెప్పారు మీ నిర్మల్. చూడండి ఈ రోజు సంవత్సరమే అయింది. ఈ రోజు ఈ ప్రభుత్వము 1 year పూర్తి చేసుకున్నది. ఇప్పుడు హాలిడే పీరియడ్ లో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు కనీసం వాళ్ళు మాకు సమయం ఇవ్వరా అని చెప్పి అడుగుతారు. మేము గుర్తు చేస్తున్నాం. కానీ మోసం చేశారు. 4 సంవత్సరాలు ఈ 5 సంవత్సరాల ప్రోగ్రాం మేము చేసేది ఈ ప్రభుత్వంకి వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకున్న ప్రజా వ్యతిరేక విధానాల మీద మేము పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన్ని నిలబడుతుంది, ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది. ఈ ప్రభుత్వం తీసుకున్న ప్రజా వ్యతిరేక విధానాన్ని ఎండగట్టడానికి చేస్తాం. మీ మీద కొంచెం హోప్ ఉందన్న, ఎందుకంటే ఎల్పీ నాయకుడుగా ఉన్నారు కాబట్టి అసెంబ్లీలో లేవనెత్తుతారు, కొట్లాడతాడు అని నమ్మకం ఉన్నది. మీరు దాన్ని ఫుల్ఫిల్ చేస్తారా ప్రజలకి, రైతులకు? ఖచ్చితంగా మేము గాని భారతీయ జనతా పార్టీ లెక్కలతో సహా ఎమ్మెల్యేలు మా ఎంపీలు సుదీర్ఘంగా మేము మా దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు చాలా అనుభవజ్ఞులు ఉన్నారు. మేమందరం కూడా ఆలోచన చేసి ఎప్పటికప్పుడు మేము రేపు జరగబోయేటువంటి మన ప్రజా పోరాటంలో ఏ రకంగా మేము ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకొని ప్రజలకు వెళ్తాం, ప్రజల పక్షాన్ని నిలబడతాం, ఖచ్చితంగా మేము పోరాటం చేస్తామని తెలియజేస్తాం. ఫైనల్ అన్న, అసెంబ్లీలో లెక్కలతో సహా పోరాటం చేస్తారా, ప్రయత్నం చేస్తారా, మాట్లాడతారా, కొట్లాడతారా? గతంలో కూడా మీకు చెప్పినాను కదా, లెక్కలు కూడా మేము మీకు గతంలో కూడా చెప్పినాను. ఎంతమందికి అయింది, ఎంతమందికి అసెంబ్లీలో మాట్లాడినప్పుడు మేము క్యాలిక్యులేషన్స్ తోటి ఎంత బడ్జెట్ అవసరం పడుతుంది, మీరు ఎంత అలొకేట్ చేసిన అనే అంశాలు చాలా సార్లు లేవనెత్తినాం. వీళ్ళు కేవలం అంకెల గారడీ చేస్తా ఉన్నారని చెప్పినాం. వీళ్ళ దగ్గర కేవలం వీళ్ళకి అవసరం ఉంది, 10 రూపాయలు అవసరం ఉంటే రూపాయి కూడా వీళ్ళు అలొకేట్ చేయకుండా ఏ రకంగా హామీ నెరవేరుస్తారని కూడా అడుగుతా ఉన్నాం. ఇదంతా కూడా మోసపూరితంగా వీళ్ళు ఒక ప్రభుత్వం గద్దెనెక్కడానికి తీసుకున్నటువంటి మోసపూరితమైన మేనిఫెస్టో గానీ ఎప్పటికప్పుడు ఎండగడతాం. ఓకే, ఫైనల్ అన్న, మీ నిర్మల్ రైతులు అడుగుతలేరా మిమ్మల్ని రుణమాఫీ చేయట్లేదు సార్, పూర్తిగా ఇంకా కాలేదని? ఖచ్చితంగా మీ దగ్గరకు వస్తలేరు ప్రజలే కాదు, మా జిల్లా ప్రజలే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి రైతు మాకు చాలా ఇంపార్టెంట్. రైతులందరూ కూడా రైతుల పక్షాన మేము దీక్ష చేసినాం. ఎవరు చేయనటువంటి ఏ పార్టీ, ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకునేటువంటి 10 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ గానీ మన టీఆర్ఎస్ ప్రభుత్వం చేయనటువంటి దీక్ష గానీ ప్రజల పక్షాన పోరాటం గానీ భారతీయ జనతా పార్టీ మాత్రమే చేస్తున్నది. ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఇది బీజేఎల్పీ నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డిని మీరు చూస్తుంటారు. ధర్నా చేసిండు ఎవరి కోసం అంటే రైతుల కోసం. ఒక్కరోజు దీక్ష చేసిండ్రు ఎక్కడ, ఇందిరా పార్క్ దగ్గర. నేను కూడా పోయి ఇంటర్వ్యూ చేసిన. తను చెప్తున్నటువంటి మాట, బీజేపీ ఎమ్మెల్యే, తను గతంలో కాంగ్రెస్లో ఉండే, అయితే ఇప్పుడు లెజిస్లేచర్ పార్టీకి ఆయనే నాయకుడు. ఉన్న 8 మంది ఎమ్మెల్యేలకు పెబ్బె లెక్క, ఇక ఆయనే లీడర్ ఆడ. అయితే ఆ పెబ్బే
అడుగుతాడా లేదా అనేది డైరెక్ట్ అడిగినాం. ఇక ఇప్పుడు కేసీఆర్ను కూడా అడుగుతాము. అయితే కేసీఆర్ లాగానే మరి ఇప్పుడు రోజు అంటా ఉన్నాం కదా, కేసీఆర్ అంటే ఫోన్లకి ఇట్లా దొరకడు కదా అల్కగా. సో వాళ్ళ నాయకులను అడుగుదాము. బట్ బీజేపీ నుంచి ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం మనం చేసినాము. బీజేపీ నాయకులని ఎమ్మెల్యేలను అడుగుతా ఉన్నాము. బీజేపీ నాయకులకు పెబ్బే అయినటువంటి ఏలేటి మహేశ్వర్ రెడ్డిని నేను లైన్లోకి తీసుకున్నా. చూసిరు కదా, కరెక్ట్ అడిగినా ఇంకన్నా తప్పు అడిగినా మీరు లెక్కలతో సహా అడుగుతారా, వాళ్ళు చేసిన మోసాన్ని మరి ఎండగాడతారా, పోరాటం చేస్తారా, అయ్యేదాకా ప్రయత్నం చేస్తారని అడిగితే ఏం చెప్పిండు, మేము ఖచ్చితంగా మీకు మద్దతుగా ఉంటామని చెప్పిండు. నేను ఇదే విషయాన్ని బీఆర్ఎస్ వాళ్ళని కూడా అడుగుతా. కేసీఆర్ కేటీఆర్ అల్కగా దొరికితే బాగుంటుండే. సరే గతంలో అంటే మంత్రిగా ముఖ్యమంత్రి ఉండే దొరకలేదు, ఇప్పుడు దొరుకుతున్న ప్రయత్నం మనం కూడా చేద్దాం. ఒకరోజు వాళ్ళతో కూడా అసెంబ్లీ సమావేశాల లోపు ఖచ్చితంగా వాళ్ళని కూడా పట్టుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరిని వదిలిపెట్టేది లేదు.